ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. మంచి నాయకత్వానికి సంబంధించినటువంటి ప్రవచనాలు వింటున్నాము. 657వ ప్రవచనము ముస్లిం షరీఫ్ దీని యొక్క గ్రంథకర్త. మనము నిన్న ఒక ప్రవచనంలో అదే ఒకటి తెలుసుకున్నాము. దైవం ఎవరికైనా అధికారం ఇచ్చినప్పుడు, పాలనా బాధ్యతలు ఇచ్చినప్పుడు తన పాలితులను అతను మోసం చేస్తూ, అంటే సమన్యాయం చేయకుండా అతను ఒక వర్గం వారిని ఎక్కువగా మరొక వర్గం వారిని నీచంగా ఏదైతే చేస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తికి స్వర్గం నిషిద్ధం అన్నారు కదా. అలాంటిది ఇంకొక ప్రవచనం. ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే పాలకులు అత్యంత నీచులు. మీలో ఎవరైనా ఆ విధంగా అటువంటి వారి మాదిరిగా కాకుండా జాగ్రత్త పడండి సుమా అన్నారు. మహాశయారా, కఠినంగా వ్యవహరించే హక్కు ఎవరికి ఉందండి? ఇక్కడ మానవులందరూ కూడా సమానమే కదండి. పుట్టుక రీతి అందరూ కూడా సమానమే, గౌరవం రీతి అందరూ కూడా ఒకటి. ఇక్కడ హెచ్చు తక్కువలు ఏమి కూడా లేవు. దైవం ఎవరిని కూడా నువ్వు ఎక్కువ కులము తక్కువ కులము లేకపోతే నువ్వు అక్కడ నువ్వు ఇక్కడ అని చెప్పేసి అందరినీ సమానంగా పుట్టించాడు. అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి ఇక్కడ. జీవించే హక్కు, గౌరవం పొందే హక్కు, మానవ మర్యాదల హక్కు, అన్ని ఏవైతే మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవులందరికీ సమానము. అతని జాతి కారణంగా, అతని మతం కారణంగా, అతని కులం కారణంగా, అతని ప్రాంతం కారణంగా ఏది కూడా మారదు. ఇది గమనించాలి మహాశయులారా. కాబట్టి ఇక్కడ కఠినంగా వ్యవహరించే హక్కు ఎవరికి ఉంటుంది? నేను ఏదైనా చేసే హక్కు నాకు ఎలా ఉంటుంది? అయితే అధికారం ఎవరికైతే ఇవ్వడం జరిగిందో వారితో ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ప్రజలందరినీ కూడా సమానంగా చూడడము, సౌమ్యంగా ఉండడము, అదేవిధంగా ఏమంటారు, మనము గతంలో తెలుసుకోవడం జరిగింది, మృదుత్వంగా వ్యవహరించడము, ఇవేవైతే ఉన్నాయో ఇవి రాజకీయ నాయకుడు లేకపోతే పాలనాధికారి లేకపోతే ఏదైతే ఆ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పాటించవలసినటువంటి కనీసమైనటువంటి ధర్మం ఇది. ఏమండి, రాజధర్మం అంటారు దీన్ని. అలా కాకుండా చేసినట్లయితే కొంతమంది వర్గం వారికి ఆయన నచ్చవచ్చు, ఆహా ఓహో అని చెప్పేసి. కానీ దైవం ఉన్నాడు కదా, ప్రతిదీ కూడా నమోదు చేస్తున్నటువంటి దైవం ఉన్నాడు కదా. మనం ప్రపంచాన్ని చూసుకుని పరలోకాన్ని నష్టపోతే అంతకు మించినట్టు దురదృష్టం ఇంకొకటి ఉంటుందా మహాశయులారా? 4 రోజులే కదా. అది కూడా రాజకీయ నాయకులు ఎంతమంది మేము చూడలేదు. 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు ఉంటారు, 25 ఏళ్ళు ఉంటారు. ఎప్పటికైనా ఇది విడిచి వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాలి కదా మనము. మహాప్రవక్తలు అదే చెప్పారు. కాబట్టి మీరు ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించకండి. ఎవరైతే ఆ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా మీరు మారకండి అన్నారు. సౌమ్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మృదుత్వంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.